హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అగైన్ విత్ అ న్యూ వీడియో. సో ఇవాళ వీడియో మొత్తం ఫన్నీ ఉండబోతుంది. అండ్ గెస్ వాట్, మా బీటెక్ ఫ్రెండ్స్తో మేము యాదగిరిగుట్టకి వెళ్తున్నాం అనమాట. ఫస్ట్ లాంగ్ ట్రిప్. సో మొత్తం ఎంజాయ్ చేయాలి. అండ్ వీఆర్ థింకింగ్ అ లాట్. సో అన్ని ఎక్స్పెక్టేషన్స్ అన్ని రియాలిటీ అయ్యేలా చూసుకోవాలి. సో ప్రజెంట్ కార్ వచ్చేసింది, కార్ మాట్లాడుకొని వెళ్తున్నాం అనమాట. ఆల్మోస్ట్ 9 మెంబర్స్. సో హోప్ ఫర్ హ్యాపీ అండ్ సేఫ్ రిటర్న్. ఇప్పటికైతే వెళ్ళిపోదాం. గైస్, సో మా ఫస్ట్ ఇయర్ చాలా హ్యాపీగా అయిపోయింది, చాలా మెమరబుల్, ఫుల్ ఆఫ్ మెమరీస్తో అయిపోయింది. అండ్ ఎగ్జామ్స్ కూడా చాలా బాగా రాసినాం అందరము. సో సెకండ్ ఇయర్కి వెళ్ళే ముందు వీ హ్యావ్ టు హ్యావ్ అ గుడ్ స్టార్ట్. అంటే కొంచెం మంచి అంత మంచి జరగాలి, అందరు ఎగ్జామ్స్ బాగా రాయాలి అని చెప్పి మేము యాదగిరిగుట్ట అని ప్లాన్ చేసుకున్నాము. అండ్ యాజ్ ఐ టోల్ యూ, దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ లాంగ్ ట్రిప్. సో ఫస్ట్ కార్ మాట్లాడింది వచ్చేసి భాను అనమాట. సో భాను ఎక్కినాక వర్ధన్ ఎక్కాడు. అండ్ వర్ధన్ ఎక్కినాక నన్ను పిక్ చేసుకున్నారు. అందరికీ ఇంటి దగ్గరకు వచ్చి పిక్ చేసుకున్నారనమాట. అండ్ ఆ తర్వాత జగ్గు, హాసిని అండ్ లాస్ట్ మా శృతి ఇంకా మను అనమాట. అండ్ చూస్తున్నారు కదా, ఇంత చిన్న కార్లో ఆల్మోస్ట్ 9 మెంబర్స్ ఫిట్ అయినామన్నమాట, ఇంక్లూడింగ్ డ్రైవర్. అసలు ఇంత కూడా ఎట్లా అనిపించలేదు అడ్జస్ట్ అవుతున్నట్టు. వీఆర్ వెరీ హ్యాపీ అండ్ ఫుల్ ఎంజాయ్ చేసినాము. అండ్ ఈ గ్యాంగ్ ఎట్లా కలిసింది అని చెప్పాలి అంటే, ఇట్ ఈస్ యాక్చువల్లీ అ బిగ్ మిరాకిల్. ఇక్కడ ఒక్కొక్క సెక్షన్స్ నుంచి ఉంటారనమాట. ఫ్రమ్ వన్ డిపార్ట్మెంట్ అండ్ వన్ సెక్షన్ అనమాట. డిఫరెంట్ సెక్షన్స్ నుంచి ఉంటారు. అసలు ఎట్లా పరిచయం అయినామో మాకే ఇప్పటివరకు తెలీదు. ఇట్ ఆల్ స్టార్టెడ్ ఫ్రమ్ న్యూ ఇయర్ 2025. సో అప్పుడు మా కాలేజ్లో ఏదో డాన్స్ అయ్యుండి ఇలా మేము అందరం కలిసి, అండ్ ఆ జర్నీ స్టార్టెడ్ ఫ్రమ్ డూయింగ్ రీల్స్ అనమాట. సో అందుకే ఇప్పుడు కూడా కార్లో రీల్స్ చేస్తూనే ఉన్నాము. అండ్ విల్ డూ ఇట్ సెల్ఫ్ అంతే. అంటే మాకు ఆ మెమరీస్ అవన్నీ, అంటే మేము ఇలా కలవడం అదంతా మా రీల్స్ వల్లనే కాబట్టి మేము రీల్స్ చేయడం అయితే ఆపమన్నమాట. సో ఇంకా అలా ఫ్రెండ్స్తో వెళ్తుంటే అసలు చెప్పండి ఎంత క్రేజ్, ఎంత ఫన్ ఉంటుందో మీకు కూడా తెలిసే ఉంటుంది కదా. సో ఇంకా కార్ మాట్లాడుకున్నాం కాబట్టి, కార్ మొత్తం మందే కాబట్టి ఇంకా మధ్యలో యాజ్ యూజువల్గా పాటలు పెట్టుకుంటూ, సాంగ్స్ పాడుకుంటూ, డాన్స్లు ఆడుకుంటూ అండ్ ఆబ్వియస్లీ రీల్స్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నామన్నమాట. యాక్చువల్గా స్వర్ణగిరి అండ్ యాదగిరిగుట్ట అనుకున్నాము. అండ్ ఇట్ ఈస్ ఆన్ సాటర్డే. సో సాటర్డే అంటే కొంచెం వీకెండ్ కదా, రష్ ఉంటుంది అని చెప్పి అనుకున్నాం అనమాట. సో అందుకు మేము డైరెక్ట్ మీదికి వెళ్ళిపోయాము. మీరు చూస్తారు ఇప్పుడు. అండ్ యాదగిరిగుట్ట అంటే ఆబ్వియస్లీ అందరికీ తెలిసే ఉంటుంది, ఇది న్యూలీ కన్స్ట్రక్టెడ్, ఆల్మోస్ట్ 5-6-7 years కూడా అయి ఉంటుంది. చాలామంది వెళ్ళే ఉంటారు. సో యాక్చువల్గా మేము వాక్ బై స్టెప్స్ త్రూ వెళ్దాం అనుకున్నాము. కానీ వీకెండ్స్ చాలా రష్ ఉంటుంది, ఇది ఒక్కదాని వల్లే అయిపోయాం. లేదంటే ఇంకా ఫన్ ఉంటుంది అసలు స్టెప్స్ త్రూ వెళ్తే. ఇంకా అట్లా అని చెప్పి సర్లే వద్దు అని చెప్పి ఇంకా మేము డైరెక్ట్ మీదికి వెళ్ళిపోయామన్నమాట. అండ్ యూ గైజ్ నో దట్ మనం యాదగిరిగుట్ట నుంచి రైట్కి వెళ్తుంటే మనకు మీదికి వెళ్ళడానికి వే ఉంటుంది. అండ్ మనం మీదికి వెళ్ళాలి అంటే పర్ కార్ కాస్ట్ వచ్చేసి 500 ఉంటుంది అనమాట. లేదు కిందనే పార్క్ చేసుకోవాలి అంటే సమ్ 20-30 రూపీస్ అలా ఉంటుంది. సో మేమైతే ఇంకా మీదికి వెళ్ళిపోయినాము. మళ్ళీ అక్కడ నుంచి ఫ్రీ బస్సెస్ అవి దొరకడం అంటే చాలా కష్టము. అండ్ వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ టూ లాంగ్. అండ్ ఎండ కూడా ఉంది అని చెప్పి ఇంకా సరే ఇట్లయితే కుదరదు అని చెప్పి ఇంకా డైరెక్ట్ మీదికి వెళ్ళిపోయినాం అనమాట. సో ఇట్ కాస్ట్ 500, మీదికి వెళ్ళడానికి 500 ఉంటుంది. ఇంకా అలా మీదికి వెళ్ళిపోయాము. యాక్చువల్గా ఫస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు అన్ని క్రేజీ సాంగ్స్ పెట్టుకొని వెళ్ళినాము. సడన్గా అక్కడికి వెళ్ళేసరికి మొత్తం డివోషనల్ అయిపోయినాం అనమాట అందరము. బట్ వీ ఎంజాయ్డ్ అ లాట్. అండ్ గెస్ వాట్ గైస్, వెరీ గుడ్ ప్లాన్ ఇస్ మేము అందరం మా ఇంట్లో నుంచే లంచ్ తీసుకొని వెళ్ళినాం అనమాట. ఒక్కొక్క వెరైటీస్ అని చెప్పి అలా తీసుకొని వెళ్ళి అక్కడ ఎక్కడైనా చెట్లలో మధ్యలో తింటుంటే ఎంతో బాగుంటుంది కదా. అది అసలు మేము ఊహించుకుంటేనే చాలా బాగుండే అనమాట. అండ్ వీ ఇంప్లిమెంటెడ్ ఇట్ ఆల్సో. మస్త్ ఎంజాయ్ చేసినాం మేమైతే లంచ్ దగ్గర. మీరు ఆ క్లిప్స్ కూడా చూస్తుంటారు. అండ్ ఇక్కడ టెంపుల్కి వెళ్తున్నాం కాబట్టి బొట్లు పెట్టేసుకుంటున్నాం అందరము. ఈ బొట్టు పెట్టుకోగానే సడన్గా ఒక ట్రెడిషనల్ వైబ్ వచ్చేస్తుంది. అండ్ ఇట్ వాజ్ వెరీ క్రేజీ యాక్చువల్లీ. మాకైతే చాలా మెమరీస్ ఉన్నాయి ఆ 1 day ట్రిప్లోనే. ఫుల్ ఎంజాయ్ చేసినాం, ఫుల్ ఫన్ ఉండే. మీరు కూడా చూస్తుంటారు. అండ్ ఈ రీల్స్, ఈ డాన్సెస్ అయితే మాకు కామన్ అనమాట. సో ఇంకా అలా వెళ్ళగానే ఇంకా 500 పే చేసేసి మేమైతే మీదికి వెళ్ళిపోతున్నాము. అండ్ ఆబ్వియస్గా మీకు అందరికీ యాదగిరిగుట్ట గురించి ఎక్కువ చెప్పడం అక్కర్లేదు. అండ్ నేను వెళ్ళడం కూడా ఆల్మోస్ట్ 3rd or 4th time అనుకుంటా. మీరు కూడా వెళ్ళే ఉంటారు. ఇఫ్ ఇన్ కేస్ వెళ్ళకపోతే ఐ టెల్ యూ నౌ. సో ఇక్కడ కార్ పార్కింగ్ చేసేసి ఇంకా మనం ఫ్రీ దర్శనం బ్రేక్ దర్శనం వచ్చేసి 300 ఉంటుంది. సో అది దానికన్నా వెళ్ళొచ్చు. కానీ మేమైతే ఫ్రీ దర్శనం అనే వెళ్ళినాము. అండ్ ఫర్ ఆ గాడ్ సేక్ లక్ ఏంటి అంటే అసలు ఎంత రష్ కూడా లేకుండా, అసలు వీకెండ్ ఎంత రష్ ఉంటుందో, ఎంతసేపు ఆగాలో, ఆల్మోస్ట్ 3 hours ఎస్టిమేషన్ వేసుకున్నాం అనమాట మేము దర్శనం దగ్గర. కానీ కాదు, ఎగ్జాక్ట్లీ 1 hourలో మా దర్శనం అయిపోయింది. అండ్ దట్టు ఫ్రీ దర్శనంలో. అసలు నిజంగా ఫ్రీ దర్శనం అంటే దాంట్లో ఎంజాయ్ చేసే ఫన్ ఇంకా ఫ్రెండ్స్ త్రూ వెళ్తే అయితే చాలా ఫన్ ఉంటుంది.
చాలా ఎంజాయ్ చేయొచ్చు. అట్లని చెప్పి మేము ఫ్రీ దర్శనం వెళ్ళినాం అనమాట. ఇట్ వెంట్ వెరీ వెల్ యాక్చువల్లీ. అసలు 1 అవర్లో అయిపోయింది, మాకే అనిపించలేదు 1 అవర్లో అయిపోయింది అన్నట్టు. ఇంకా ఫ్రెండ్స్తో వెళ్తే ఫన్ ముచ్చట్లు అవి పెట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం కదా, సో అలాగా. అండ్ మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఇక్కడ సెల్ ఫోన్స్ కానీ అవి ఇవి ఏం అలౌ లేదు. సెల్ ఫోన్స్ తీసుకున్నా కూడా అక్కడ అక్కడ కౌంటర్లో డిపాజిట్ చేసేసేయాలి. అండ్ అది తెలుసు నాకు 5 or 10 రూపీస్ ఉంటుంది అనుకుంటా. మేమైతే తీసుకెళ్ళలేదు, కార్లోనే పెట్టేసినాము. అండ్ ఇంకా లగేజ్ అవి ఇవి ఏమన్నా ఉంటే దానికి కూడా మళ్ళీ సపరేట్ కాస్ట్ ఉంటుంది, డిపాజిట్ చేసేసేయాలి అక్కడే. గుడి లోపలికి ఏవి తీసుకెళ్ళడానికి అలా ఉండదు. సో యా, చూస్తున్నారు కదా, ఫోన్స్కి అండ్ ఆల్సో లగేజెస్కి కూడా 10 రూపీస్ అనమాట. సో ఇంకా మేము ఫోన్స్ అన్నీ కార్లోనే పెట్టేసుకున్నాము అప్పటికే. ఇంకా అండ్ యు నో వాట్, అక్కడ చెకింగ్ కూడా అవుతుంది. సో చూసి ఉండాలి మనం కూడా. ఇంకా అలా గుడి లోపలికి వెళ్ళిపోగానే ఆ పీస్ వేరు ఉంటుంది. మీరు ఎవరైనా యాదగిరిగుట్టకి వెళ్ళుంటే ప్లీజ్ కమెంట్ మీ డౌన్ హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్. నాకైతే గుడి లోపలికి వెళ్ళగానే ఫుల్ పీస్ అనమాట, మొత్తం వామ్ ఉంటుంది, చాలా బాగుంటుంది. అండ్ నాకు కొంచెం ఇప్పుడిప్పుడే భక్తి పెరుగుతుందనమాట. సో ఇక్కడ ఫ్రీ దర్శనం ఎంట్రన్స్ అనమాట, అన్ని చెకింగ్స్ చేసి లోపల పంపిస్తారు. సో అక్కడ 3 హాల్స్ ఉంటాయి. మేము ఏదో అనుకున్నాము 3 హాల్స్ ఫిల్ అయి ఉండొచ్చు, చెప్తున్నాను కదా 3 hours ఎస్టిమేషన్ వేసుకున్నాము. బట్ నో, 1 hourలో అయిపోయిందనమాట. ఇట్ వెంట్ వెరీ క్రేజీ. అండ్ ఇంకా 1 hourలో అయిపోయింది. ఇంకా బయటకు వచ్చి ప్రశాంతంగా ఫొటోస్ దిగినాం మళ్ళీ. యా, ఇట్ వెంట్ వెరీ వెల్. ఫొటోస్ అవన్నీ కూడా యాడ్ చేస్తా, చూస్తూ ఉండండి.
గైస్ యాక్చువల్గా చెప్పినట్టు ఫోన్స్ అలా ఉండవు అండ్ దీస్ ఆర్ ఇంపోర్టెడ్ క్లిప్స్ అనమాట గుట్ట గురించి. నాకు అందరికీ తెలిసే ఉంటుంది అనిపిస్తుంది బికాజ్ ఇది కన్స్ట్రక్ట్ అయ్యి కూడా ఆల్మోస్ట్ 6-7 years అవుతుంది కాబట్టి ఆల్మోస్ట్ అందరు విజిట్ అయ్యే ఉంటారు. అండ్ మేము ఎందుకు వెళ్ళినాం ఇస్ అ బేసిక్ రీజన్ దట్ మా సెకండ్ ఇయర్ స్టార్ట్ అయ్యే ముందు వీ హ్యావ్ టు హ్యావ్ అ గుడ్ స్టార్ట్ అని చెప్పి అది ఒకటే నమ్మకంతో వెళ్ళినాం అనమాట బికాజ్ గాడ్ ఈజ్ ఎవ్రీథింగ్. ఇంకా అలా వెళ్ళి సో ఇదంతా ఎక్స్పోర్టెడ్ క్లిప్స్. మీరు అనుకుంటుండొచ్చు ఫోన్ తీసుకెళ్ళలేదు ఈ వీడియోస్ అన్నీ ఎలా తీసారని చెప్పి. ఎక్స్పోర్టెడ్ క్లిప్స్ అనమాట. ఇంకా మళ్ళీ దర్శనం అయిపోయాక ఫోన్ తీసుకున్నాం అనమాట. అప్పుడు కొన్ని ఫొటోస్ అండ్ ఇలా కొన్ని వీడియోస్ తీసుకున్నాము చిన్నగా. సో యా ఇంకా అలా వీ హ్యాడ్ అ వెరీ గుడ్ దర్శనం యాక్చువల్లీ. ఎంత బాగుంది అంటే క్లియర్గా చూసినాం దేవుణ్ణి అయితే. ఒక 5 minutes అలానే ఉంచారు. ఐ మీన్ పుష్ ఏం చేయలేదన్నమాట. చెప్పినట్టు రష్ ఎక్కువ లేరు యాక్చువల్లీ వీకెండ్స్ అయినా కూడా. ఇట్ వాజ్ అ గుడ్ థింగ్ యాక్చువల్లీ. సో ఇంకా అలా గుట్ట దిగేసామన్నమాట. అండ్ నవ్ వీ వేర్ సర్చింగ్ ఫర్ అ గుడ్ ప్లేస్ టు హ్యావ్ అవర్ లంచ్. సో మళ్ళీ యాజ్ యూజువల్గా పాటలు స్టార్ట్, మా రీల్స్ స్టార్ట్, మా ముచ్చట్లు, ఫన్, గాసిప్స్, యా బ్లా బ్లా. గైస్ ఫైనలీ వి ఫౌండ్ అ బ్యూటిఫుల్ ప్లేస్ అండ్ అక్కడ కొంచెం కోతులు ఉండే అండ్ దానివల్ల ఫుల్ ఫన్నీ ఇన్సిడెంట్స్ అయినాయి. అది అసలు గుర్తు తెచ్చుకుంటేనే చాలా నవ్వు వస్తుంది. మేమైతే నవ్వి చచ్చిపోతున్నాం గైస్. ఫ్రెండ్స్ మళ్ళీ ఒకసారి సో ఇంకా అందరు మమ్మల్ని చేసిన ఫుడ్ వెరైటీస్ అందరం ప్లేట్లో పెట్టేసుకొని వీ హ్యాడ్ అ హ్యాపీ లంచ్. అండ్ మళ్ళీ అక్కడ కూడా యాజ్ యూజువల్గా కార్లో పాటలు పెట్టుకొని వైబ్ అవుతూ తిన్నామన్నమాట. అండ్ ఆ తర్వాత మళ్ళీ తిన్నాక కొన్ని డాన్సెస్, కొన్ని రీల్స్ అవన్నీ జరిగినాయి అనమాట. మీరు చూస్తూ ఉండండి. హ్యాపీగా లంచ్ చేసేసి ఫుల్ డాన్సెస్ చేసేసి అండ్ కోతులతో ఫుల్ ఫన్నీ చేసేసి మేము స్వర్ణగిరికి స్టార్ట్ అయిపోయాము. Vlogging. Hi guys, we came to Swarnagiri. ఎస్ ఫైనలీ వీ రీచ్ స్వర్ణగిరి అండ్ అక్కడికి వెళ్ళాక కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా గుడి లోపలికి వెళ్ళిపోయామన్నమాట. అండ్ ఇక్కడ ఏంటి అంటే ఫుల్ పెద్ద లైన్ ఉంది గైస్. యాదగిరి గుట్ట కంటే పెద్ద లైన్ ఉంది. అండ్ ఇంకా అక్కడ లోపలికి వెళ్తే మేము రాలేము అని ఫిక్స్ అయిపోయి వెళ్ళాలా వద్దా అని చెప్పి 1 hour వేస్ట్ చేసినాం అనమాట. నిజంగా దేవుడికి మమ్మల్ని రప్పించుకోవాలని ఉందేమో. 1 hour తర్వాత మాకు లైక్ తెలిసిన అంకుల్ తోటి మాకు విఐపి దర్శనం దొరికిందనమాట. వీ ఫెల్ వెరీ బ్లెస్డ్. ఇంకా అట్లా వెళ్ళిపోయి ఇట్లా వచ్చేసినాం అనమాట. గాయ్స్ ఇప్పుడు స్వర్ణగిరికి వచ్చాం. దాన్ని టైం వేస్ట్లోనే సగం ఉండిపోయామన్నమాట. అండ్ అక్కడికి ఇక్కడికి 7 rounds తిరిగినాము. లైక్ అక్కడ మీకు తెలిసే ఉంటుంది వాటర్ ఉంటుంది కదా, ఆ ప్లేస్కి మళ్ళీ ఎంట్రన్స్కి ఆల్మోస్ట్ 7 times తిరిగినాం అనమాట. 7 times తిరిగినాక మాకు దర్శనం దొరికింది. అసలు నిజంగా నాకైతే మస్తు అనిపించింది గైస్. దగ్గర నుంచి వెంకటేశ్వర స్వామిని చూడగానే ఐ ఫెల్ రియలీ అమేజింగ్. నాకు మస్తు అనిపించింది నిజంగా చెప్పాలంటే. కాంట్ ఎక్స్ప్రెస్ ద ఫీలింగ్ బట్ చాలా మంచిగా అనిపించింది. అసలు నిజంగా దేవుడికి మేము మేము చూడాలి అని ఉంది ఏమో వెళ్ళిపోయినాం ఇంకా విఐపి దర్శనంలో. ఇట్ వాజ్ వెరీ లైక్ గ్రేట్ దర్శనం అనిపించింది మాకైతే. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్.
అంటే లైక్ మా జగ్గు వాళ్ళకి తెలిసిన అంకుల్ అనమాట. సో యా ఇంకా అక్కడ కూడా మళ్ళీ అక్కడ యాక్చువల్గా మళ్ళీ ఫోన్స్ అలౌ లేదు, మళ్ళీ 5 రూపీస్ డిపాజిట్ చేసి అండ్ అక్కడ పార్కింగ్ వచ్చేసి 50 రూపీస్ అనమాట. సో మళ్ళీ కార్ పార్కింగ్ చేసేసి మళ్ళీ ఫోన్స్ అన్ని డిపాజిట్ చేసేసి వెళ్ళిపోయామన్నమాట. అండ్ అక్కడ మళ్ళీ ఇంకేం ఫొటోస్ తీయలేదు బికాస్ టైం అయిపోతుందని ఆగంలో ఉండే మేము యాక్చువల్లీ. మళ్ళీ సరే మధ్యలో ఎక్కడైనా చాయ్ బ్రేక్ కోసం ఆపుతాము, అక్కడ ఎక్కడైనా రీల్స్ చేద్దాము అని చెప్పి మా ప్లాన్ అనమాట. సో యా దర్శనం వీ హ్యాడ్ అ వెరీ గ్రేట్ దర్శనం అంటే గుట్టలో, అండ్ ఇక్కడ కూడా చాలా మంచి దర్శనం అయిందనమాట. అండ్ యా అగైన్ మళ్ళీ కార్లోకి వెళ్ళిపోతున్నాము అండ్ మళ్ళీ మధ్యలో ఆగి రీల్స్ చేసామన్నమాట. లైక్ నాట్ నియర్ చాయ్ కానీ మధ్యలో లైక్ సర్వీస్ రోడ్ దగ్గర మంచి రోడ్ చూసి ఆగి రీల్స్ చేసి ఎక్కామన్నమాట. అండ్ ఆ రీల్స్ కోసం ప్లీజ్ డూ ఫాలో మీ ఆన్ మై మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉండొచ్చు, మాకు రీల్స్ అనేది పిచ్చి అనమాట. సో ఎక్కడైనా అది ఏ ప్లేస్ అయినా మేము రీల్స్ అయితే ఖచ్చితంగా చేయాల్సిందే, ఫొటోస్ ఖచ్చితంగా దిగాల్సిందే. సో మళ్ళీ అక్కడ రీల్స్ చేసేసి చాయ్ కోసం ఆగి చాయ్ తాగేసి ఇంకా డైరెక్ట్ ఎవర్ స్టాప్స్కి వాళ్ళే అనమాట. అండ్ దిస్ డే ఇస్ అ వెరీ బిగ్ మెమరబుల్ డే యాక్చువల్లీ, అందరికీ గుర్తుండిపోద్ది. వీ హ్యాడ్ అ గ్రేట్ దర్శనం. యాక్చువల్గా దర్శనం గురించి చెప్పాలంటే చాలా మంచి దర్శనం అయింది. అండ్ యా ఐ గెస్ దిస్ సెమిస్టర్ అండ్ దిస్ ఇయర్ గోనా బీ గ్రేట్. సో ఇంకా అలా మళ్ళీ అందరినీ డ్రాప్ చేసేస్తున్నాం అనమాట ఎవరింటికాడ వాళ్ళది. సో ఫస్ట్ మా శృతి మను ఫస్ట్ మను అనమాట, ఆ తర్వాత మా శృతి దిగిపోయింది. అండ్ అంటే బాధ అనిపించింది వెళ్ళిపోతుంటే, రోజు మొత్తం ఉన్నాం కదా సో అట్లా అని చెప్పి ఒకటేసారి వెళ్ళిపోతుంటే. మను అయితే ఆల్మోస్ట్ షీ వాజ్ అబౌట్ టు క్రై. మళ్ళీ ఎట్లా కలుస్తాం అనుకో, బట్ ఆ సాడ్నెస్ అయితే ఉంటుంది కదా మాకు. సో చెప్పినట్టు అసలు మేము ఏ ముహూర్తాన కలిసినామో వీఆర్ హ్యావింగ్ అ గ్రేట్ బాండ్ గైజ్. నో నజర్ ప్లీజ్ ఎవరి దృష్టి తాకొద్దు మా గ్యాంగ్కి. అండ్ ఇంకా ఫైనల్గా నేను కూడా దిగిపోయినా. నా తర్వాత ఇంకా చాలా స్టాప్స్ ఉన్నాయి, ఆ వీడియోస్ అవన్నీ లేవు బికాజ్ నేను వెళ్ళిపోయినాక ఇంకెవరు తీస్తారు చెప్పండి వీడియోస్. సో అట్లా అయింది మా డే. అండ్ ఇక్కడ ఫొటోస్ యాడ్ చేస్తున్నాను గైస్. ఇట్ వాజ్ రియలీ అమేజింగ్ డే యాక్చువల్లీ. అండ్ ఈ వ్లాగ్ ఎందుకు అంటే కేవలం మా ఫ్రెండ్స్కి ఇది ఒక మెమరీ లెక్క ఇవ్వడానికి అనమాట. ఇప్పుడే కాకపోయినా ఎప్పుడైనా ఇట్ ఈస్ అ మెమరీ ఫర్ దెమ్. సో అట్లా అని చెప్పి నేను ఈ వ్లాగ్ తీశాను. ఐ హోప్ యూ గైజ్ లైక్ దిస్ వీడియో. అండ్ నచ్చితే తెలుసుగా ఏం చేయాలో ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రీతి ఆఫీషియల్. అండ్ ఈ రీల్స్ కోసం ప్రీతి _020 follow అయిపోండి. You'll see amazing reels. Thank you for watching. Please do like, share, comment and subscribe. I'll see you in my next vlog. Until then, take care. Bye bye.